రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బలూచిస్తాన్ పాకిస్తాన్ చేతుల్లోంచి వెళ్ళిపోతోందా? ఈ సందేహం రావడానికి కారణం ఏంటంటే దాదాపు 40% భూభాగము ఇప్పటికే అవుట్ ఆఫ్ కంట్రోల్, పాకిస్తాన్ నియంత్రణలో లేదు. మేము ఈ భూభాగాన్ని నియంత్రించడం లేదు, మా అధికారం ఇక్కడ నడవడం లేదు, మా సైన్యం ఇక్కడ పని చేయలేకపోతోందని పాకిస్తాన్ అధికారులు, సైన్యము, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా చెబుతున్నారు. గత 40 గంటల్లో 14 చోట్ల ఉన్నటువంటి 48 పట్టణాల్లో బలూచ్ స్వతంత్ర పోరాటం చేస్తున్నటువంటి బలూచ్ సాయుధులు భారీ ఎత్తున దాడులు జరిగారు. ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయటము, అదేవిధంగా సైనిక స్థావరాల్ని, ఇంటెలిజెన్స్ కేంద్రాలను, భద్రతా దళాల నివాసాలను, రోడ్లను, వీటన్నిటిని ధ్వంసం చేస్తూ వచ్చారు. దాదాపు 200 మంది చనిపోయారు. 200 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. తుర్బత్ కావచ్చు, నోష్కి కావచ్చు, క్వెటా యొక్క అవుట్స్కర్ట్స్ కావచ్చు, మంగోచర్ కావచ్చు, కలాత్ కావచ్చు, పంజ్గూర్ కావచ్చు, ఈ పట్టణాలన్నింటిలో కూడాను ఈరోజు ప్రధానమైనటువంటి పట్టణాలన్నింటిలో కూడాను బలూచ్ లిబరేషన్ ఆర్మీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. అయితే అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇంతకాలము పాకిస్తాన్ దృష్ట్యా అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆందోళన కలిగించేటటువంటి విషయం ఏంటంటే, ఇంతకాలము పాకిస్తాన్ సైన్యము బలూచిస్తాన్లో పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళను ఎత్తుకెళ్ళడము, అనుమానం వస్తున్నటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్లడము, వాళ్ళని ఒక వారం 10 రోజుల తర్వాత వాళ్ళ శవం దొరకటము, ఈ రకంగా చేశారు. దాదాపు ఒక 30-40 వేల మందిని తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు, బ్రతికున్నారా చనిపోయారా కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే మగవారిని, యువకులను, విద్యార్థులను ఈ రకంగా అపహరించుకుని తీసుకెళ్ళి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని కిరాతకంగా మటుమాయం చేసేస్తోంది. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియటం లేదు. శవాలను, కనీసం శవాలనైనా ఇవ్వండని తల్లులు వెళ్ళి అడుగుతుంటే కూడా అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పరిణామం ఏంటంటే, యువతులు, మహిళలు, వివాహిత మహిళలు కూడాను సైన్యంతో, పాకిస్తాన్ సైన్యంతో పోరాడేందుకు బలూచ్ లిబరేషన్ ఆర్మీలో చేరుతున్నారు. మహిళలు ఆయుధాలు పట్టి పోరాడటం అనేది ఊహించనటువంటి విషయం. ఎందుకంటే పాకిస్తాన్లో మామూలుగానే మహిళలు పెద్దగా ముందుకు రారు, కానీ బలూచ్ మహిళలు ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ ఆపరేషన్ హెరాఫ్ పేరిట జరుగుతున్నటువంటి బలూచ్ పోరాటం ఏదైతే ఉందో, ఈ పోరాటంలో భాగంగా 24 సంవత్సరాల ఆసిఫా మెంగల్, ఈమె నోష్కి పట్టణానికి చెందింది. ఈవిడ సూసైడ్ బాంబర్గా వెళ్ళి ఒక సైనిక స్థావరంలో తనను తాను పేల్చేసుకుంది. మరొక మహిళ కూడాను తాను చనిపోవడానికి ముందు వీడియో చేసి ఎందుకు తాను ఈ చర్యకు పాల్పడుతున్నాను చెబుతూ చాలా నవ్వు ముఖంతో చెప్పి ఆ తర్వాత తనను తాను వెళ్ళి సైనిక స్థావరం దగ్గర పేల్చేసుకుంది. 2 సంఘటనలు పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్లో కంగారు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే నెమ్మదిగా బలూచ్ పోరాటంలో మహిళలు కూడా పాలు పంచుకోవడం, ఈ మహిళలు ఆత్మాహుతి చేసుకోవడము, ముఖ్యంగా సూసైడ్ బాంబర్స్గా మారడం అనేది ఇది ఆందోళన కలిగించేటటువంటి పరిణామం. ఎందుకంటే మగవాళ్ళంటే అనుమానిస్తాం, చెక్ చేస్తాం, మహిళల్ని చెక్ చేయడం ఉండదు. వాళ్ళు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం అనేది ఆందోళన కలిగించే పరిణామం. పాకిస్తాన్ దీంతో బెంబేలెత్తుతోంది. నిజానికి మొట్టమొదటి ఈ తరహా దాడి ఏప్రిల్ 2022లో జరిగింది. షారీ బలూచ్ అనేటటువంటి 3 పిల్లల తల్లి కరాచీ యూనివర్సిటీలో ఉన్నటువంటి కన్ఫ్యూషియస్ సెంటర్, చైనాకు సంబంధించినటువంటి సెంటర్ అది. ఆ సెంటర్ దగ్గర తనను తాను పేల్చేసుకుంది. ఆమె PhD చేస్తున్నటువంటి మహిళ. దీనిలో చైనాకి చెందినటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. చాలా పెద్ద సంఘటన, అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. ఇది కరాచీ పట్టణంలో జరిగింది. జూన్ 2023లో సుమయ్య కలంద్రాని బలోచ్ అనేటటువంటి మరొక యువతి తుర్బత్లో ఈ రకంగా ఆత్మాహుతి దాడి, సూసైడ్ బాంబర్గా ఇచ్చేసింది. దీంతో ఇటీవలి కాలంలో గత 4-5 సంవత్సరాల్లో 4 ఇన్సిడెంట్స్ ఆఫ్ సూసైడ్ బాంబర్స్,
ఇవి పాకిస్తాన్లో జరిగినాయి. ఇది పాకిస్తాన్ని చాలా కలవరపరుస్తోంది. మహిళలు కూడా యుద్ధంలో చేరడము, ఆయుధాలు చేత పట్టడము, తమను తాము చంపైనా సరే శత్రువును చంపాలన్నటువంటి తెగింపుకి రావడం అంటే దీని అర్థం ఏంటంటే ఈ పోరాటము, బలూచుల స్వాతంత్ర పోరాటము అత్యంత కీలకమైనటువంటి ఘట్టానికి చేరుకుంది. పాకిస్తాన్ పరిపాలనను ఎత్తిపారేసేసి బయటకు తోసేసేటటువంటి పరిస్థితి దగ్గరకు వస్తోంది అన్నది రుజువవుతోంది. ఇప్పటికే 40%లో అసలు పాకిస్తాన్ కంట్రోల్ లేనటువంటి పరిస్థితి ఉంది. మీద కొన్ని పట్టణాలు, పంజాబ్కి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని పట్టణాల్లో ఇప్పటికీ పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగుతున్నా అక్కడికి కూడా ఇటువంటి దాడులు విస్తరించే ప్రమాదం ఉందని పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ దగ్గర దీన్ని తట్టుకునేందుకు ఎలాంటి సొల్యూషన్ లేదు, ఎలాంటి పరిష్కారము లేదు. బలూచ్ ప్రజలతో మాట్లాడేటటువంటి ధోరణి లేదు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో చర్చలు జరిపేటటువంటి పరిస్థితి లేదు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకత్వాన్ని బలపరిచేటటువంటి ప్రయత్నం చేయలేదు. పూర్తిగా బలూచ్ ప్రజలకు పాకిస్తాన్ నానాటికి దూరమైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.